Picture Skull presents. వెల్కమ్ టు తెలుగు హారర్ స్టోరీస్. మీకు హారర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీ వీక్ వీడియో రిలీజ్ అవుతుంది. సో ఇవాళ స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈ స్టోరీ మొత్తం 4 days జరుగుతుంది. సో ఏ రోజు ఏ సీక్వెన్స్ జరుగుతుంది అని అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఆ డేని మీకు కింద మెన్షన్ చేస్తాను. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ది స్టోరీ. అది డే 4, తెల్లవారుజామున 6 గంటలు. అఖిలకి ఏదో ఫోన్ నుండి ఒక లొకేషన్ మెసేజ్ వచ్చింది. ఆ లొకేషన్ని చూస్తూ అఖిల కంగారుగా తన స్కూటీలో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంది. అలా కాసేపు జర్నీ చేసిన తర్వాత అఖిల ఆ లొకేషన్కి చేరుకుంది. ఆ లొకేషన్ ఏదో పాతబడిపోయిన ఇల్లులాగా కనిపిస్తూ ఉంది. అలా అఖిల ఇంకా చాలా టెన్షన్తో ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది. ఆ ఇల్లంతా చీకటిగా ఉంది. మిడిల్లో ఒక లైట్ వేసి ఆ లైట్ కింద ఒక ఆమెని చైర్లో కూర్చోబెట్టి కట్టేసి ఉన్నారు. అఖిల ఆమెను చూసి చాలా టెన్షన్గా ఆమె దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళి కట్లు విప్పింది. కట్లు విప్పి ఆమె పేరు చెప్పింది. ఆమె పేరు సుష్మా. సుష్మా, లేవే, ఏమైంది నీకు అని అనింది అఖిల. కానీ సుష్మా స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంది. అసలు అఖిల సుష్మా ఎవరు? సుష్మాని అసలు అక్కడ ఎవరు బంధించారు? అఖిల టెన్షన్గా ఎందుకు వచ్చింది? వీటికంతా మనం సొల్యూషన్స్ తెలుసుకోవాలంటే మనం ఒక 4 days వెనక్కి వెళ్ళాలి. ఈ స్టోరీ పేరు లాస్ట్ 4 days. అఖిల సుష్మా ఇద్దరు హ్యాకర్స్. వాళ్ళు ఏదైనా ఒక మంచి డబ్బున్న వ్యక్తిని టార్గెట్ చేసి అతని డబ్బుని వీళ్ళిద్దరూ హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలా ఆ డబ్బు అయ్యేంత వరకు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకొక అతన్ని టార్గెట్ చేసి అతని డబ్బును కూడా కాజేసేవాళ్ళు. అలా వాళ్ళిద్దరి లైఫ్ హ్యాకర్స్ లాగా చాలా బాగా గడుస్తూ ఉండేది. కానీ ఒక్క సిచ్యువేషన్ వాళ్ళిద్దరినీ మార్చేసింది. ఆ సిచ్యువేషన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అది డే 1. ఆ రోజు ఇంట్లో అఖిల కూర్చొని ఉంది. బయట నుండి సుష్మా ఏదో గిఫ్ట్ బాక్స్ తీసుకొని వచ్చింది. తర్వాత రోజు అఖిల బర్త్డే కావడం వల్ల దాంట్లో సుష్మా అఖిలకి ఒక గిఫ్ట్ తెచ్చింది. అలా గిఫ్ట్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంది సుష్మా. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అఖిల ఏదో డ్రగ్స్ తీసుకున్నట్లు సుష్మాకి కనిపించింది. వెంటనే ఆ డ్రగ్ని లాక్కుంది సుష్మా. ఆ డ్రగ్ని చూసింది. చూసి, వసే, ఇది మార్కెట్లో ఇంకా లేదే, దీనిని బ్యాన్ చేశారు, దీనిని ఎందుకు యూజ్ చేస్తున్నావు అని అఖిలని అరుస్తుంది. ఈ డ్రగ్ డైరెక్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే నువ్వు ఒక వారం రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావు తలనొప్పి అని. ఈ డ్రగ్ వాడడం వల్లే అనుకుంటా. ఈ డ్రగ్ని ఎప్పటి నుండి వాడుతున్నావు అని సుష్మా అఖిలని అడుగుతుంది. అప్పుడు అఖిల ఒక వారం నుండి వాడుతున్నాను అని చెప్తుంది. అప్పుడు సుష్మా, షూర్గా ఈ డ్రగ్ వల్లే నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. ఇక నుండి నువ్వు ఈ డ్రగ్ని యూజ్ చేయకు, నీ బ్రెయిన్కి ఇది చాలా హార్మ్ఫుల్ అని చెప్తుంది. అప్పుడు అఖిల సరేనే వాడను అని ఆ డ్రగ్ని పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి అప్పుడు మళ్ళీ సుష్మాని అడుగుతుంది, ఏమే, హాస్పిటల్ నుండి నా రిపోర్ట్స్ తెమ్మని చెప్పాను, తెచ్చావా అని అడుగుతుంది. అప్పుడు సుష్మా, లేదే, తీసుకొని రాలేదు, ఇప్పుడు వెళ్ళి తెస్తాను అని చెప్తుంది. అని చెప్పి ఆమె చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని అక్కడ పెడుతుంది. అప్పుడు అఖిల, ఏంటే ఇది అని అడుగుతుంది. అప్పుడు సుష్మా, నీకేనే, రేపు నీ బర్త్డే కదా అని చెప్తుంది. ఓహో, అంటే రేపటి వరకు ఇది ఓపెన్ చేయడానికి ఆగాలా అని అఖిల అంటుంది. అవునే, ఆగాలి. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి ఈ రిపోర్ట్స్ తెస్తాను అని చెప్పి అక్కడ నుండి సుష్మా వెళ్ళిపోతుంది. సుష్మా మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి రావడానికి సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఇంకా రిపోర్ట్స్ తీసుకొని ఎంటర్ అవుతుంది సుష్మా. బయట నుండి చూస్తూ ఉంటే డోర్ ఓపెన్ అయి కనిపిస్తుంది. అసలు అఖిల ఎప్పుడు డోర్ని ఓపెన్ చేసి ఉంచదే అని సుష్మాకి డౌట్ వస్తుంది. సరేలే అని చెప్పి సుష్మా ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇల్లంతా డార్క్గా, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. అసలు ఏమైంది అని చెప్పి స్విచ్ ఆన్ చేసిద్ది. అయినా కూడా లైట్స్ ఆన్ అవ్వవు. అలా సుష్మా ఇంట్లోకి వెళ్తూ ఉండగా
వెనక ఎవరో నడుస్తున్నట్టు సుష్మాకి సౌండ్ వినిపిస్తూ ఉండిద్ది. సడన్గా వెనక్కి తిరిగి చూసిద్ది. వెనుక ఎవ్వరూ ఉండరు. ఎవరబ్బా ఆటలాడుతున్నారు అని అఖిల నువ్వేనా అని అంటుంది. కానీ ఆమెకి ఎటువంటి ఆన్సర్ రాలేదు. సరే అని చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉండగా వెనక నుండి ఎవరో ఈసారి ఖచ్చితంగా వచ్చినట్టు సుష్మాకి అనిపిస్తుంది. అలా వెనక్కి తిరగబోతుండగా వెనక ఉన్న వ్యక్తి అతని చేతిలో ఉన్న రాడ్ని తీసి సుష్మా తలకి బలంగా కొడతాడు. అలా సుష్మా అక్కడే కుప్పకూలి కింద పడిపోతుంది. అలా ఆమె స్పృహ తప్పిపోతూ ఉండగా ఎవరబ్బా అని చూస్తుంది. అతను ఒక మాస్క్ వేసుకొని ఉంటాడు. ఆ మాస్క్ నవ్వుతూ హ్యాకర్స్కి ఒక సింబల్ లాంటి మాస్క్ అది. ఆ తర్వాత రోజు అంటే డే 2 ఇంట్లో ఉంటుంది అఖిల. అఖిల ఫుల్గా డ్రగ్స్ తీసుకొని మత్తులో ఉండడం వల్ల అసలు నైట్ ఏం జరిగిందో అఖిలకి గుర్తులేదు. అలా మెలకు రాగానే చుట్టూ చూస్తుంది. ఆమెకి సుష్మా ఎక్కడా కనిపించలేదు. సుష్మా ఏమైందబ్బా అని వెతుకుతూ ఉండిద్ది. కానీ ఎక్కడా సుష్మా కనిపించదు. సరే అని చెప్పి తన ఫోన్ తీసి సుష్మాకి కాల్ చేస్తూ ఉండిద్ది. సుష్మా నుండి అఖిలకి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అఖిలకి సుష్మా ఫోన్లో నుండి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. ఆ మెసేజ్లో ఒక రికార్డెడ్ వీడియో. ఆ వీడియోలో ఒక చీకటి గదిలో సుష్మాని కట్టేసి కొడుతూ ఉంటాడు ఒక అతను రాత్రి సుష్మా పడిపోయి చూసినప్పుడు కనిపించిన మాస్కే అతను వేసుకొని ఉన్నాడు. అతను కర్ర తీసుకొని సుష్మాని కొడుతూ ఉన్నాడు. కొట్టి ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపు కొట్టిన తర్వాత అఖిలతో ఇలా అంటాడు, చూడఖిల, నీ ఫ్రెండ్ నా దగ్గర ఉంది. నీ ఫ్రెండ్ నీకు మళ్ళీ కావాలంటే నేను నీకు ఒక టార్గెట్ ఇస్తాను. ఆ టార్గెట్ని ఫినిష్ చేస్తేనే నీ ఫ్రెండ్ని నీ దగ్గరికి పంపిస్తాను, లేకపోతే మీ ఫ్రెండ్ని చంపేస్తాను అని అంటాడు. సో టార్గెట్ ఏంటో నీకు తెలియాలి అంటే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ మొబైల్కి మెసేజ్ వస్తుంది అంటాడు అతను. అప్పుడు అఖిలకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. కానీ తన ఫ్రెండ్ సుష్మా అతని దగ్గర ఇరుక్కొని ఉంది. అతను సుష్మాని టార్చర్ చేస్తున్నాడు. ఎలాగైనా సుష్మాని కాపాడాలని అఖిల నిర్ణయించుకుంటుంది. సో ఆ అన్నోన్ పర్సన్ చెప్పిన టార్గెట్ని ఫినిష్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా సుష్మాని కాపాడాలని ఫిక్స్ అవుతుంది. అలా 10 నిమిషాలు గడిచిన తర్వాత ఆ అన్నోన్ పర్సన్ చెప్పినట్టుగానే అఖిల మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఇలా రాసి ఉంటుంది, చూడఖిల, నువ్వు ఒక హ్యాకర్వి అని నాకు తెలుసు. నన్ను 1 నెల నుండి ఒక డిటెక్టివ్ తెగ విసిగిస్తున్నాడు. వాడి నుండి నన్ను నేను కాపాడుకోవాలంటే నాకు ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఒక మంచి హ్యాకర్ సహాయం కావాలి. సో ఆ హ్యాకర్ నువ్వే. నువ్వు కనుక నాకు ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేసి ఇస్తే నీ ఫ్రెండ్ని ప్రాణాలతో నీ దగ్గరికి పంపిస్తాను. ఒకవేళ ఈ ప్లాన్లో ఏవైనా మిస్టేక్స్ జరిగాయంటే ముందు నీ ఫ్రెండ్ని చంపేస్తా. సో నీకు కరెక్ట్గా ఈ రోజు నుండి 3 రోజులు టైం ఇస్తాను. ఈ టైం లోపల నువ్వు ఈ టార్గెట్ని ఫినిష్ చేయకపోతే నీ ఫ్రెండ్ని చంపేస్తా అని ఆ మెసేజ్లో ఉంటుంది. ఆ మెసేజ్ని అంతా చదివిన తర్వాత అఖిల దానికి ఈ విధంగా రిప్లై పెడుతుంది, సరే నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ చేసి ఇస్తాను. మా ఫ్రెండ్ని ఏమీ చేయొద్దు. నువ్వు చెప్పినట్లుగానే 2 రోజుల్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ చేసి నీకు ఇస్తాను అని రిప్లై పెడుతుంది. ఇంకా తర్వాత ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ డిటెక్టివ్ డీటెయిల్స్ అంతా అఖిల కనుక్కోవాలని అనుకుంటుంది. సో ఆ డిటెక్టివ్ నేమ్ని గూగుల్ చేసి చూస్తుంది. అలా గూగుల్ చేసి ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్, అతని బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని అంతా అఖిల కనుక్కుంటుంది. అలా కనుక్కుంటూ ఆమెకి ఏమర్థమవుతుంది అంటే ఈ డిటెక్టివ్ ప్రెజెంట్ ఒక పెద్ద హ్యాకింగ్ కేసుని సాల్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఇట్లాంటి ఒక స్ట్రాంగర్ అండ్ బాగా తెలివైన డిటెక్టివ్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే అది అంత సులువైన పని కాదు. కానీ సుష్మాని కాపాడాలంటే అఖిలకి ఇది తప్పేలా లేదు. అలా అఖిల ఆ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుండగా ఒక ఇంటర్వ్యూలో ఆ డిటెక్టివ్ ఇలా అంటాడు, నాకెందుకో కానీ డైలీ బరిస్తా కేఫ్లో మార్నింగ్ కాఫీ తాగకపోతే ఆ రోజు గడవదు.
సో నేను డైలీ ప్రతిరోజు తప్పకుండా బరిస్తా కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుతాను అని ఆ డిటెక్టివ్ అంటాడు. ఈ పాయింట్ని అఖిల నోట్ చేసుకుంటుంది. సరే అని ఇంటర్వ్యూస్ అన్నీ చూసిన తర్వాత అఖిల ఇంకా ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడానికి కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. అలా అఖిల కూర్చొని ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. అఖిల ఎన్ని టెక్నిక్స్ యూస్ చేసినా కూడా ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిన డేటా అంతా చాలా సెక్యూర్గా ఉంటుంది. సో అఖిల తనకి తెలిసిన టెక్నిక్స్ అన్నీ వాడుతూ అయినా కూడా ఆ డేటాని యాక్సెస్ చేయలేకపోతుంది. ఇంకా ఆమె చాలా కష్టపడి మొత్తానికి ఎలాగో సెక్యూరిటీని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేస్తుండగా ఆమెకి ఫింగర్ ప్రింట్ ఆఫ్ ద డిటెక్టివ్ రిక్వైర్డ్ అని వస్తుంది. సో ఎలాగైనా ఇది యాక్సెస్ చేయాలంటే ఆ డిటెక్టివ్ ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా అఖిలకు కావాలి. సో ఆ ఫింగర్ ప్రింట్ని తీసుకోవాలంటే డిటెక్టివ్ డైలీ మార్నింగ్ విజిట్ అయ్యే బరిస్తా కేఫ్కి అఖిల వెళ్ళాలి. సో అఖిల తర్వాత రోజు ఆ కేఫ్కి వెళ్ళి తన ప్లాన్ని కంటిన్యూ చేద్దాం అని అనుకుంటుంది. అసలు సుష్మాని కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? సుష్మాని వదిలాడా లేక చంపేశాడా? యాక్చువల్లీ అఖిలానే ఆ వ్యక్తి ఎందుకు ఎంచుకున్నాడు? అఖిల ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసిందా లేదా లేకపోతే ఆ డిటెక్టివే అఖిలని అరెస్ట్ చేశాడా? వీటన్నిటికీ సమాధానాలు కనుక్కోవాలంటే చూడండి పార్ట్ 2.